ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. DSC 2024 తెలంగాణ స్టేట్లో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ కూడా మన ఛానల్లోకి వెల్కమ్. డియర్ ఫ్రెండ్స్, మనం ఓల్డ్ సోషల్ స్టడీస్ 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చదువుకుంటున్నాం. ఈ సెషన్లో మనం హైడ్రోస్పియర్ గురించి నేర్చుకోబోతున్నాం. జలావరణము అంటే ఇంగ్లీష్లో హైడ్రోస్పియర్ అంటారు. చూద్దాం మరొకసారి హైడ్రోస్పియర్ అంటే ఏంటి, మరి దాంట్లో హైడ్రోస్పియర్కి సంబంధించినటువంటి ఏ అంశాలు ఇచ్చారనే దాని మీద ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం రెండు మీడియంలలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను కొంచెం ఇబ్బంది పడుతున్నాను, బట్ మీకు అర్థం కావాల ఉద్దేశంతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జలావరణము, హైడ్రోస్పియర్, సముద్ర జలము ఇన్ ద సెన్స్ ఓషన్ వాటర్. సో జలావరణము, సముద్ర జలము గురించి ఈ టాపిక్లో మనం నేర్చుకోబోతున్నాం. గ్రహములలో నీరు సమృద్ధిగా గల ఏకైక గ్రహం ఒకటిచే భూమిని జలయుత గ్రహం అందరు. యాజ్ వి ఆల్ నో దట్ ఎర్త్ ఈజ్ ఏ వాటర్ ప్లానెట్. మనం దీన్ని వాటర్ ప్లానెట్ అంటాను, ఎందుకంటే ఎర్త్ మీద మాత్రమే వాటర్ ఉంది కాబట్టి వాటర్ ప్లాంట్ అంటున్నాం. భూమిపై ప్రాణకోటి ఉండుటకు దానిపై గల గాలి, నీరు ముఖ్య కారణాలు. యాజ్ వి ఆల్ నో దట్ ద ప్రజెన్స్ ఆఫ్ లైఫ్ ఆన్ అవర్ ప్లానెట్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు వాటర్ అండ్ ఎయిర్. అంటే వాటర్, ఎయిర్ ఉండడం వల్లనే ఇక్కడ లైఫ్ ఉంది. నెక్స్ట్, భూమి ఉపరితలంపై గల నీటిని అంతటిని సామూహికంగా జలావరణం అందురు. అంటే all the water bodies present on the earth's surface are collectively known as hydrosphere. అసలు హైడ్రోస్పియర్ అంటే ఏంటి? ఎర్త్ మీద కలెక్టివ్గా ఉన్నటువంటి వాటర్ బాడీనే మనం హైడ్రోస్పియర్ అంటున్నాం. భూమి ఉపరితలంపై ఇంచుమించు 2/3 2/3 వంతుల జలముచే ఆవరింపబడి ఉన్నది. వాటర్ కవర్స్ మోర్ దెన్ 2/3 ఆఫ్ ఎర్త్ సర్ఫేస్. సాధారణంగా ఖండములచే వేరు చేయబడిన విశాలమైన జలభాగములను మహాసముద్రాలు అంటారు. సో వాట్ ఆర్ ఓషన్స్? ఓషన్స్ ఆర్ హ్యూజ్ బాడీస్ ఆఫ్ వాటర్ జనరల్లీ సెపరేటెడ్ బై ద కాంటినెంట్స్. అంటే ఈ జలభాగములు వేటితో వేరు చేయబడి ఉన్నాయి? ఈ జలభాగములు అనేటటువంటివి, అంటే మహాసముద్రాలు అనేటటువంటివి ఖండములచే వేరు చేయబడి ఉన్నాయి. జనరల్లీ యు సీ, వన్స్ యూ అబ్జర్వ్ ద కాంటినెంట్స్, beside the continents there are water bodies. So we can say that oceans are water bodies. These water bodies are separated by the continents. సో గుర్తుపెట్టుకోండి, అంటే జలభాగాలు లేదా సముద్రాలు ఇవి ఖండములచే వేరు చేయబడి ఉన్నాయి అని చెప్పవచ్చు. నెక్స్ట్, ఇక్కడ మహాసముద్రాలు అంటే చాలా పెద్దవి, గుర్తుపెట్టుకోండి. సముద్రపు నీరు ఉప్పుగా ఉండును, మనకు తెలుసు. ఓషన్ వాటర్ ఈజ్ ఆల్వేస్ సలైన్ అంటారు. సముద్రపు నీరు ఉప్పుగా అంటే సలైన్ అంటారు. ఈ నీటిలో అనేక ఖనిజ లవణములు కరిగి ఉండును. మరి దీంట్లో చాలా రకాలైనటువంటి లవణములు అంటే ఏంటి? మినరల్స్. లవణములు అంటే ఏంటి? మినరల్స్. ఈ సముద్రపు నీటిలో కొన్ని మినరల్స్ కూడా ఉంటాయి. ఉప్పుదనము పరిమితి సముద్రంలో ఒక ప్రాంతమునకు వేరొక ప్రాంతమునకు వ్యత్యాసం ఉండును. అంటే ద డిగ్రీ ఆఫ్ సాలైనిటీ చేంజెస్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ద ఓషన్ టు అనదర్ పార్ట్. అంటే ఉదాహరణకి ఇక్కడ తక్కువగా ఉప్పు ఉన్నచో ఇక్కడ ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు చెప్తున్నాను, ఎగ్జాంపుల్. అంటే మళ్ళీ ఇక్కడ వేరే విధంగా ఉంటుంది, ఇక్కడ వేరే విధంగా ఉంటుంది. అంటే సముద్రంలో ఒక్కొక్క చోట ఒక్కో రకంగా సలైనిటీ ఉంటుంది, ఉప్పదనం ఉంటుంది. ఒక చోట ఉప్పదనం తక్కువగా ఉండొచ్చు, ఇంకో చోట ఎక్కువగా ఉండొచ్చు అని చెప్తున్నా. అంటే దెర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ ద salinity also.
ఉష్ణోగ్రత, అవపాతముల ప్రవాహము, ఉపదనము లేదా లవణీయతపై ఉండును. వాట్ ఈస్ ద రీజన్? ద సాలినిటీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై టెంపరేచర్ అండ్ ప్రెసిపిటేషన్. అంటే మరి ఉపదనం ఎక్కువగా తక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఎందుకు ఉంటుంది అంటే ఉష్ణోగ్రత వల్ల, అవపాతముల వల్ల తక్కువగాను లేదా ఎక్కువగాను ఉండవచ్చు. డ్యూ టు ద టెంపరేచర్ అండ్ ప్రెసిపిటేషన్. వర్షం ఎక్కువ కొట్టిందనుకోండి, ఇప్పుడు ఈ ప్రాంతంలో వర్షం ఎక్కువ కురుస్తుంది. వర్షం ఎక్కువగా కురుస్తుంది కాబట్టి ఇక్కడ ఉపదనం తక్కువగా ఉంటుంది. అదే రెడ్ సీ ఉందనుకోండి, రెడ్ సీ ప్రాంతంలో వర్షం తక్కువగా ఉంటుంది, ఎక్కువగా నదులు కూడా కలవు కాబట్టి అక్కడ ఉపదనం ఎక్కువగా ఉంటుంది, సాలినిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే ఓషన్ యొక్క సాలినిటీ ఎక్కువ తక్కువ ఉండాలి అని దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? టెంపరేచర్ అండ్ ప్రెసిపిటేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్, సముద్రములు మానవులకు అనేక విధములుగా ఉపయోగపడును. ఎస్, ఓషన్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు ద మ్యాన్ కైండ్. దే ఆర్ ద మెయిన్ సోర్స్ ఫర్ రెయిన్ఫాల్. మనకు తెలుసు ఇవి వర్షం పడడానికి చాలా మూలాధారము. అంటే ఎక్కువ శాతం వర్షాలు సముద్రం మీదనే పడతాయి. ఎందుకంటే 70% సముద్రాలు ఉన్నాయి కాబట్టి అక్కడే ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఎక్కువ. నెక్స్ట్, సముద్ర సంబంధ ఆహార పదార్థములకు, చేపలకు సముద్రములు గిడ్డంగుల వంటివి. ఓషన్స్ ఆర్ లైక్ ఏ స్టోర్ హౌస్ ఫర్ ఫిష్ అండ్ అదర్ సీ ఫుడ్స్. చాలామంది ఫిష్, సీ ఫుడ్ లైక్ చేస్తారు కదా, దానికి అదొక స్టోర్ హౌస్ లాంటిది. ఉప్పు ఉత్పత్తికి సముద్రములు మూలాధారము. వాట్ ఎవర్ ద సాల్ట్ వీఆర్ ఈటింగ్ ఎవ్రీ డే, దీస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఓషన్స్. ఓషన్స్ ఆర్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ సాల్ట్స్. ఓషన్స్ ప్రొవైడ్ న్యాచురల్ హైవే ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్. మరి అంతర్జాతీయ వ్యాపారమునకు సముద్రములు సహజ రహదారులుగా ఉపయోగపడుతున్నాయి. అంటే ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అనేటటువంటివి మనకి ఓషన్స్ ద్వారానే జరుగుతున్నాయి అదనమాట. సో మనకి చిన్న లెసన్ ఇది. 7th క్లాస్లో చాలా లెసన్స్ అన్నీ కూడా చాలా చిన్న లెసన్స్. భూమి ఉపరితలంపై ఇంచుమించు ఎంత నీటిచే ఆవరించబడి ఉన్నది? 2/3. సముద్ర జలం డ్యాస్గా ఉండును, ఉప్పుగా ఉండును, సాల్టీ. ఓకే, ఉప్పుగా ఉండును. ఇది కూడా అయిపోయింది. సో చిన్న లెసన్ కాబట్టి 6th కూడా చేసిద్దాం. హైడ్రోస్పియర్ అండ్ ఓషన్ కరెంట్స్. అంటే జలావరణం అంటే మీ అందరికీ తెలిసిందే హైడ్రోస్పియర్. మరి సముద్ర ప్రవాహాలను ఇంగ్లీష్లో ఏమంటారు? ఓషన్ కరెంట్స్. సో ఈ లెసన్లో మనం ఓషన్ కరెంట్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఓషన్ కరెంట్స్. సముద్ర జలము నిశ్చలముగా నుండదు. యాజ్ వి ఆల్ నో దట్ ద వాటర్ ఆఫ్ ద ఓషన్స్ ఆర్ నెవర్ స్టిల్, నాట్ కాన్స్టాంట్. ఇట్ విల్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అంటే సముద్ర జలము నిశ్చలంగా ఉండదు, ఒకే చోట ఉండదు. ఓకే, అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఓకే, ఇట్ మూవ్స్. సముద్ర జలము యొక్క కదలిక తరంగములు, ప్రవాహములు, పోటుపాట్లని 3 రకములుగా ఉండును. యాజ్ ద మూమెంట్స్ ఆఫ్ ద ఓషన్ కెన్ బి కాల్డ్ యాజ్ తరంగములు. అంటే దీన్ని వేవ్స్ అంటారు. తరంగములని వేవ్స్ అంటారు. మరి ప్రవాహంలో ఏమంటారు? ప్రవాహాలని కరెంట్స్ అంటారు. సార్ మరి పోటుపాట్లను ఏమంటారు? సో పోటుపాట్లు, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ టైడ్స్. వీటిని టైడ్స్ అంటారు. ఓకే, వేవ్స్, కరెంట్స్, టైడ్స్. అసలు ఈ వేవ్స్ అంటే ఏంటి, కరెంట్స్ అంటే ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సముద్ర ప్రవాహాలు, యాజ్ ఐ సెడ్, ఓషన్ కరెంట్స్ అంటారు. సముద్ర ప్రవాహాలు అంటే ఇంగ్లీష్లో ఓషన్ కరెంట్స్. ఇన్ ద ఓషన్ వాటర్ ఈజ్ ఫౌండ్ టు మూవ్ వన్ పార్ట్ టు అనదర్ పార్ట్. చెప్పినాం కదా ఇంతకుముందే, సముద్ర జలము ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంకు పెద్ద ప్రవాహములుగా ప్రవహించును. మీన్స్ లైక్ బిగ్ స్ట్రీమ్, పెద్ద ప్రవాహము. ప్రవాహం అంటే ఏంటి? స్ట్రీమ్ అంటే పెద్ద స్ట్రీమ్గా పోతుందంట. అంటే
సముద్రంలో ఉన్నటువంటి వాటరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వరకు ప్రవాహం లాగా పోతుంది, ఒక నదిలాగా పోతుంది. సో దాన్ని పెద్ద ప్రవాహములు అంటారు. ఈ విధముగా సముద్ర ఉపరితలంపై స్థిరముగా నిర్ణీత దశలో ప్రవహించు ప్రవాహాలను సముద్ర ప్రవాహాలు అందరు. సో ద స్ట్రీమ్స్ ఆర్ విచ్ కాన్స్టాంట్లీ ఫ్లో ఇన్ ఏ డిఫరెంట్ డైరెక్షన్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఓషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఓషన్ కరెంట్స్. ఓషన్ కరెంట్స్ ఏంటంటే కంటిన్యూగా వెళ్ళాలి, స్థిరంగా, అంటే ఇన్ ఏ పర్టిక్యులర్ డైరెక్షన్, కాన్స్టాంట్లీ ఇన్ ఏ పర్టిక్యులర్ డైరెక్షన్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఓషన్ దే మూవ్ టు వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఓషన్ కరెంట్స్. వీటిని సముద్ర ప్రవాహాలు అంటారు. ఓకేనా? సముద్ర ప్రవాహాలు అంటే కాన్స్టాంట్లీగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఫ్లో అవ్వడం. ఓకే, సో దీన్ని సముద్ర ప్రవాహాలు అంటారు. నెక్స్ట్, ఒక్కొక్క చోట ఓషన్ మూమెంట్ కాస్త అక్కడక్కడే ఉంటుంది, దూరం వెళ్ళవు. సో దూరంగా వెళ్ళే వాటిని స్ట్రీమ్స్ అంటారు. నెక్స్ట్, సముద్ర ప్రవాహములు ఉష్ణ ప్రవాహములు, శీతల ప్రవాహములు అని రెండు రకములు. ఇక్కడ ఓషన్ కరెంట్స్ అని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు, ఓషన్ కరెంట్స్ అన్నాం. ఓషన్ కరెంట్స్ ఆర్ టూ టైప్స్. ఓకే, వన్ ఉష్ణ ప్రవాహములు, సెకండ్ శీతల ప్రవాహములు. అంటే రెండని చెప్పుకున్నాం కదా. ఉష్ణ ప్రవాహం అంటే ఏంటి? వామ్ కరెంట్ అండ్ శీతల ప్రవాహం అంటే కోల్డ్ కరెంట్స్. వామ్ కరెంట్స్, కోల్డ్ కరెంట్స్. సో మరి వామ్ కరెంట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వరకు వెళ్తాయి అండ్ కోల్డ్ కరెంట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి చూద్దాం. ఉష్ణ ప్రవాహములు భూమధ్యరేఖ ప్రాంతం నుండి ఉన్నత అక్షాంశాల దిశలో ప్రవహించును. ఎగ్జాంపుల్, ఇది మనం ఎర్త్ అనుకుందాం, జాగ్రత్తగా వినండి. దిస్ ఈజ్ ఈక్వేటర్. ఓకే, సో ఈక్వేటర్ దగ్గర ఎక్కువగా హీట్ పడుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ కూడా హీట్ అవుతాయి. సో ఇక్కడ ఇలా ప్రవహిస్తాయి. సో దీస్ గో టు దిస్ డైరెక్షన్. ఓకే, అంటే ఈక్వేటర్ టు దే ఆర్ ఫ్లోయింగ్ టు హయ్యర్ లాటిట్యూడ్స్. ఇప్పుడు ఈక్వేటర్ ఎంత? 0 డిగ్రీ లాటిట్యూడ్. అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు? లోవర్ లాటిట్యూడ్ రాయొచ్చు. అంటే అల్ప పీడన ప్రాంతంతో పాటు ఇక్కడ అల్ప అక్షాంశం అని చెప్పవచ్చు. మరి హియర్ ఎట్ పోల్స్ దిస్ ఈజ్ 90 డిగ్రీ. 90 డిగ్రీ అంటే ఏంటి? హయ్యర్ లాటిట్యూడ్ ఏరియా. సో హయ్యర్ లాటిట్యూడ్ ఏరియా, ఇక్కడ కూడా హయ్యర్ లాటిట్యూడ్ ఏరియా. సో వామ్ ఓషన్ కరెంట్స్ ఆర్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ఈక్వేటర్ టు పోల్స్, లేదా వామ్ ఏరియాస్ టు కోల్డ్ ఏరియాస్, లేదా లోవర్ లాటిట్యూడ్ టు హయ్యర్ లాటిట్యూడ్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్, దీనికి ఆపోజిట్గా శీతల ప్రవాహాలు ఉన్నత అక్షాంశం నుంచి భూమధ్యరేఖ వైపు వీచును. ఇంతకుముందు మీకు చెప్పాను, ఇది పోల్స్, ఇది ఈక్వేటర్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాయి. అంటే చల్లగా ఉన్నటువంటి ప్రవాహము, చల్లగా ఉన్నటువంటి స్ట్రీము భూమధ్యరేఖ వైపు వస్తుంది, ఈక్వేటర్ వైపు వస్తుంది. వేడిగా ఉన్నటువంటి స్ట్రీము చల్లగా ఉన్నటువంటి ప్రాంతం వైపు వెళ్తుంది. ఓకే, సో శీతల ప్రవాహాలు, కోల్డ్ వాటర్ కరెంట్స్ మూవ్ టువర్డ్స్ టు ఈక్వేటర్, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తాయి. నెక్స్ట్, సముద్ర ప్రవాహములు ప్రపంచ పవనముల వల్ల సముద్ర జలం యొక్క ఉష్ణోగ్రత, లవణీయత వ్యత్యాసముల వల్ల ఏర్పడును. సో ఓషన్ కరెంట్స్ అన్నాం కదా సార్. హౌ దిస్ ఓషన్ కరెంట్స్ విల్ ఫామ్. సో సముద్ర ప్రవాహాలు ఎందుకు ఏర్పడతాయంటే ప్రపంచ పవనాల వల్ల ఏర్పడతాయి. సార్ ప్రపంచ పవనాలు అంటే ఏంటి అంటే ప్రివేలింగ్ విండ్స్ అని చెప్పుకున్నాం ఇంతకుముందు లెసన్లో. ప్రివేలింగ్ విండ్స్ ఆర్ ట్రేడ్ విండ్స్ అని చెప్పుకున్నాం. ట్రేడ్ విండ్స్ ఆర్ దీన్ని మనం ప్లానెటరీ విండ్స్ అనుకున్నాం. ప్లానెటరీ విండ్స్ వాటి వల్ల. ఓకే,
సో సముద్ర ప్రవాహాలు ప్రపంచ పవనాల వల్ల, సముద్ర జలం మీద ఉన్నటువంటి టెంపరేచర్ వల్ల, అంటే సముద్రం మీద ఉన్నటువంటి ఉష్ణోగ్రత, అంతేకాకుండా సముద్రంలో ఉన్నటువంటి సలినిటీ వల్ల కూడా ఏర్పడతాయి. ఓకే, సో ఓషన్ కరెంట్స్ caused due to by prevailing winds and difference in temperature and salinity of the ocean water. నెక్స్ట్, ఈ ప్రవాహములు ప్రవహించు దిశ ఖండాకృతిని బట్టి మారును. బికాస్ ద డైరెక్షన్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద కరెంట్స్ ఆర్ మాడిఫైడ్ బై ద షేప్ ఆఫ్ ద కోస్ట్. అంటే ఒక్కొక్క కాంటినెంట్ లేదా కంట్రీ యొక్క షేప్ను బట్టి కూడా అవి మూవ్ అవుతూ ఉంటాయి. కరెంట్స్ యొక్క మూమెంట్ అనేది ఆ కాంటినెంట్ లేదా కంట్రీ యొక్క ఫిజికల్ జాగ్రఫీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, వాటి యొక్క జాగ్రఫీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. ఎగ్జాంపుల్, ఇక్కడ మనకు మ్యాప్లో ఇచ్చారు. సో మీరు మ్యాప్ను కనుక పర్టికులర్గా ఒక్కసారి గమనిస్తే, ఇది మనకి ఈక్వేటర్లో చూడండి, ఇక్కడ జాగ్రఫీ, ఇక్కడ ఆఫ్రికా ఇలా ఉంది. సో కాబట్టి ఇవి కూడా ఇలా వెళ్ళి ఇలా వస్తున్నాయి, చూడండి ఇలా వస్తున్నాయి కదా. సో దీన్ని మనం ఏమంటాం? సదరన్ హెమిస్ఫియర్. మరి పైన ఉందని ఏమంటాం? నార్దర్న్ హెమిస్ఫియర్. అంటే ఉత్తరార్ధగోళము, దక్షిణార్ధగోళము. మరి ఉత్తరార్ధగోళంలో ఈ ప్రవాహాలు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతున్నాయి, చూడండి యాంటీ క్లాక్ వైజ్. అదేవిధంగా దక్షిణార్ధగోళంలో యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతున్నాయి, ఉత్తరార్ధగోళంలో మాత్రం క్లాక్ వైజ్ తిరుగుతున్నాయి, చూడండి క్లాక్ వైజ్, గడియారంలాగా తిరుగుతున్నాయి. చూడండి గడియారం ముళ్ళులో ఎలాగైతే తిరుగుతుందో అలా తిరుగుతున్నాయి ఉత్తరార్ధగోళంలో. కానీ దక్షిణార్ధగోళంలో మాత్రం అవి అపసవ్య దిశలో తిరుగుతున్నాయి, యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతున్నాయి, ఇలా తిరుగుతున్నాయి, రివర్స్ తిరుగుతున్నాయి, ఇలా తిరుగుతున్నాయి కదా. అంతేకాకుండా ఇక్కడ జాగ్రఫీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ జాగ్రఫీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మీరు చూడండి, ఈ జాగ్రఫికల్ లొకేషన్ వల్ల ఇటు వెళ్ళాల్సింది కాస్త ఇటు టర్న్ అయిపోతుంది అనమాట, ఇటు పక్కన టర్న్ అయిపోతూ ఉంటుంది. సో దట్ ఆల్సో ప్లేయింగ్ వెరీ క్రూషియల్ రోల్. అది కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్, ఉత్తర దక్షిణ భూమధ్యరేఖ ప్రవాహము, గల్ఫ్ స్ట్రీమ్. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఉత్తర దక్షిణ భూమధ్యరేఖ ప్రవాహము, జస్ట్ నౌ ఐ సెడ్, ఇంతకుముందు మీకు చూపించాను నేను. ఇక్కడ మనకు కొన్ని ప్రవాహాలు కనబడ్డాయి. సో ఇది ఈక్వేటర్కు పైన మనకి ఉత్తర భూమధ్యరేఖ ప్రవాహము, నార్త్ ఈక్వటోరియల్ కరెంట్, సౌత్ ఈక్వటోరియల్ కరెంట్, అలాగే నార్త్ అట్లాంటిక్ కరెంట్, సౌత్ అట్లాంటిక్ కరెంట్స్. అంటే ఏరియా వైజ్ నార్త్ వైపు వేస్తే అవి నార్త్ అట్లాంటిక్ కరెంట్స్, అవి ఈక్వేటర్ దగ్గర ఉంటే ఈక్వటోరియల్ కరెంట్స్ అంటారు. అలాగే అట్లాంటిక్ ఓషన్లో ఉంటే నార్త్ అట్లాంటిక్ కరెంట్స్ అంటారు. ఒకసారి మీరు మ్యాప్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది 9th క్లాస్లో కూడా ఉంది. హైడ్రోస్పియర్ లెసన్లో లాస్ట్ లెసన్ అంతా అయిపోయిన తర్వాత ఇచ్చారు. మరి ఇటువంటివి ఏమేమి ఉన్నాయి? ఇటువంటివి ఎగ్జాంపుల్గా ఇంతకుముందే చూసాం, ఈక్వేటర్కి పైన ఉంది, కింద ఉంది. సో ఉత్తర దక్షిణ భూమధ్యరేఖ ప్రవాహము అంటే ఈక్వేటర్కి నార్త్ వైపు ఉన్నదాన్ని నార్త్ ఈక్వటోరియల్ కరెంట్, సౌత్ ఉన్నదాన్ని సౌత్ ఈక్వటోరియల్ కరెంట్. అలాగే గల్ఫ్ స్ట్రీమ్. సార్ గల్ఫ్ స్ట్రీమ్ ఎక్కడుందంటే దిస్ ఈజ్ గల్ఫ్ స్ట్రీమ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఉత్తర అమెరికాకి తూర్పున ఉన్నది గల్ఫ్ స్ట్రీమ్. ఉత్తర అమెరికాకి ఈస్ట్ ఆఫ్ నార్త్ అమెరికా గల్ఫ్ స్ట్రీమ్ ఉంది. నెక్స్ట్ లాబ్రడార్ కరెంట్. మనకి లాబ్రడార్ కరెంట్ కూడా ఉంది. అది కూడా చాలా ముఖ్యమైనటువంటి
కరెంట్. మరి లాబ్రడార్ కరెంట్ ఇక్కడ ఉంది, చూపిస్తాను. లాబ్రడార్ ఇది గ్రీన్లాండ్కి మరియు ఉత్తర అమెరికాకి మధ్య భాగంలో ఉంది. ఇలా కూడా జీకేలో కూడా ఇవ్వచ్చు, లేదా కంటెంట్లో కూడా క్వశ్చన్స్ రావచ్చు. లాబ్రడార్ మరియు లాబ్రడార్ అనేటటువంటి కరెంటు గ్రీన్లాండ్ మరియు నార్త్ అమెరికాకి మధ్య ఉన్నది. ఇవన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి కరెంట్స్గా చెప్పుకోవచ్చు, ఇంపార్టెంట్ కరెంట్స్. నెక్స్ట్, సముద్ర ప్రవాహముల ప్రభావము తీర ప్రాంత శీతోష్ణ స్థితిపైనను నౌకాయానము పైనను ఎక్కువగా ఉండును. బికాస్ ఓషన్ కరెంట్స్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ద కోస్టల్ రీజన్స్ అండ్ ఇట్స్ నావిగేషన్. అంటే కోస్టల్ రీజన్స్లో వాటి యొక్క నావిగేషన్ మీద, అంటే వారి యొక్క నౌకాయానం మీద, అంటే షిప్స్ రావడం పోవడం మీద కూడా డిపెండ్ అవుతూ ఉంటుంది. ఉదాహరణకి డిసెంబర్ మంత్, జనవరి మంత్లో కోస్టల్ ఏరియాస్లో ఉన్నటువంటి సీ ఏరియాస్ లేదా ఓషన్స్ అన్నీ కూడా ఫ్రీజ్ అయిపోతాయి. అప్పుడు షిప్ కదలలేని పరిస్థితి అలా కూడా జరుగుతుంది. ఓకే, సో మొత్తానికి ఈ టాపిక్లో మనం హైడ్రోస్పియర్, ఓషన్ కరెంట్స్ గురించి చెప్పుకున్నాము. తర్వాత నెక్స్ట్ టాపిక్లో దీంతో హైడ్రోస్పియర్ ఫినిష్ అయిపోతుంది. సో చిన్న టాపిక్ ఇది కూడా ఫినిష్ చేసేద్దాం. జలావరణము, పోటుపాటులు. మరి ఇంగ్లీష్లో ఏమంటారు? హైడ్రోస్పియర్. పోటుపాటులు మరి బాగా ఎక్కువ ఉంది కదా పేరు, కానీ ఇంగ్లీష్లో మాత్రం వీటిని టైడ్స్ అంటారు. టైడ్ తెల్లదనం, టైడ్స్ అలాగా. రైట్, చూద్దాం. సముద్ర నీటి మట్టము ప్రతిరోజు 2 పర్యాయములు పెరుగుతూ తరుగుతూ ఉండును. ఓకే, అంటే సీ వాటర్ జనరల్లీ రేజింగ్ అండ్ ఫాలింగ్ ఇన్ ఎ డే. అంటే మార్నింగ్ ఏమో సీ బ్యాక్ ఉంటుంది, వెనక్కి ఉంటుంది. నైట్ ఏమో ముందుకు వస్తుంది. ఐ రిపీట్, జనరల్లీ వాట్ హ్యాపెన్స్, there is a considerable alternate rising and falling of sea water twice in a day. అంటే ఒక రోజులో 2 సార్లు సముద్రము ఒకసారి ముందుకు రావడము, ఇంకోసారి వెనక్కి పోవడం జరుగుతుంది. దీన్నే ఏమంటారు? టైడ్ అంటారు. వీటిని పోటుపాటులు అంటారు. పాటలు ఇచ్చారండి, వాస్తవానికి పోటుపాటలు ఇచ్చారు. పాట కాదు, పాటు. పాటు, ఇది పాటు. ఓకే, ఆటుపోటులు అని కూడా అంటారు, లేదా పోటుపాటలు లేదా పోటుపాటులు అని కూడా అంటారు. ఓకే, సో సింపుల్గా ఇంగ్లీష్లో అయితే చాలా ఈజీగా ఉంటుంది. టైడ్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఒకసారి సముద్రం ముందుకు రావడము, ఇంకొకసారి వెనక్కి పోవడం. మరి ముందుకు ఎప్పుడు వస్తుంది? నైట్లో. వెనక్కి ఎప్పుడు వెళ్ళిపోతుంది? డేలో. అలా సముద్ర నీటి మట్టం పెరిగినప్పుడు పర్వవేళ తరంగములనియు, తగ్గినప్పుడు లఘువేళ తరంగములనియు అందరు. అంటే సముద్రం ముందుకు వచ్చినప్పుడేమో పర్వవేళ తరంగాలు అంటారు. అంటే పర్వవేళ అంటే హై టైడ్స్. లఘువేళ అంటే ఏంటి? లో టైడ్. అంటే సముద్రంలో ఫర్ ఎగ్జాంపుల్ ద రైజింగ్ ఆఫ్ సీ లెవెల్ ఈజ్ కాల్డ్ హై టైడ్స్. నెక్స్ట్, ఫాలింగ్ ఆఫ్ టైడ్స్ ఆర్ కాల్డ్ లో టైడ్ కదా. సో పోటుపాటలు లేదా పోటుపాటులు సూర్యచంద్రుల గురుత్వాకర్షణ వల్ల ఏర్పడును. సార్, మరి సముద్రం ఒకసారి ముందుకు రావడం, సముద్రం ఒక్కోసారి వెనక్కి వెళ్ళడం ఎవరి వల్ల జరుగుతుంది సార్? మీరు కానీ నేను కానీ వెళ్ళి తోస్తున్నామా దాన్ని, సముద్రాన్ని? కాదు. టైడ్స్ ఆర్ జనరలీ కాజ్డ్ మెయిన్లీ బై అట్రాక్షన్ ఆఫ్ ద మూన్ అండ్ సన్. ఓకే, సూర్యచంద్రుల యొక్క గురుత్వాకర్షణ వల్ల, గ్రావిటేషనల్ ఆర్ మనం దీన్ని అట్రాక్షన్ లేదా గ్రావిటేషన్ ఆఫ్ మూన్ అండ్ సన్ మరియు మూన్కి చాలా సంబంధం ఉంది. మనకు తెలియదు, మనకి ఏర్పడదు. బట్ వారిద్దరి మధ్య, సన్కి మూన్కి మధ్య ఉన్నటువంటి అట్రాక్షన్ లేదా ఏమంటారు, ఒక పుల్ లాగా జరుగుతుంది అనమాట. పుల్ అండ్ పుష్ లాగా జరుగుతుంది. గ్రావిటేషనల్ వల్ల మనకి ఈ సముద్రం వెనక్కి రావడము లేదా ముందుకు ఇది వెనక్కి వెళ్ళడం, సముద్రం వెనక్కి వెళ్ళడము లేదా ముందుకు రావడం అనేది జరుగుతుంది. చూద్దాం ఒకసారి ఈ టైడ్స్ ఎలా ఏర్పడితే, ఎప్పుడు ఏర్పడితే చూద్దాం. పక్కన మ్యాప్ ఉంది, చాలా జాగ్రత్తగా గమనించండి.
పోటుపాటులలో తరంగముల ఎత్తు ప్రతిరోజు ఒకే విధంగా ఉండదు. సో టైడ్స్ డు నాట్ రైజ్ ద సేమ్ హైట్ ఎవ్రీడే. అంటే టైడ్స్ అనేటటువంటివి రోజు ఒకే హైట్తో రావు. ఒకరోజు ఎక్కువ రావచ్చు, ఒకరోజు తక్కువ రావచ్చు. చంద్రుడు, భూమి, సూర్యుడు అమావాస్యకు పౌర్ణమికి ఒకే సరళ రేఖపై ఉండును. సో మూన్, ఎర్త్, సన్ విల్ బీ ఆన్ ఏ సేమ్ లైన్ ఆన్ అమావాస్య ఆర్ పౌర్ణమి. అమావాస్య రోజు మరియు పౌర్ణమి రోజు సూర్యుడు, భూమి, అదేవిధంగా చంద్రుడు ఒకే స్ట్రేట్ లైన్లో ఉంటారట. అంటే అమావాస్య అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? న్యూ మూన్ డే. న్యూ మూన్ డే. న్యూ మూన్ డే అంటారు. న్యూ మూన్ డే అంటారు. న్యూ మూన్ డే. అదేవిధంగా మరి పౌర్ణమికి ఏమంటారు? ఫుల్ మూన్ డే. పౌర్ణమి అంటే ఫుల్ మూన్ డే. అమావాస్య అంటే ఏంటి? న్యూ, NEW, న్యూ మూన్ డే. సో ద గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ద సన్ అండ్ మూన్ అంటే ఈ రోజుల్లో అంటే అమాస, పౌర్ణమి, పున్నం అంటాం మనం. అమాస, పున్నం అంటాం కదా. సో ఈ అమావాస్య, పౌర్ణమికి సూర్యచంద్రుల మధ్య గురుత్వాకర్షణ శక్తి భూమిపై ఎక్కువగా ఉంటుంది. అంటే అమావాస్యకు కానీ పౌర్ణమికి కానీ గ్రావిటేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో దీనివల్ల ఎక్కువగా పర్వవేళ తరంగాలు ఏర్పడతాయి. అంటే అన్ని సేమ్ లైన్లు రావాలి. ఏవేవి రావాలి? సన్, మూన్, ఎర్త్ అన్నీ ఒకే సేమ్ లైన్లు రావాలి. ఎప్పుడు వస్తాయి? ఇది అమావాస్య రోజు కానీ లేదా పౌర్ణమి రోజు కానీ ఇలా వస్తాయి. సో ఇలా వచ్చినప్పుడు మాత్రమే, ఇలా అన్నీ ఒకే లైన్లో వచ్చినప్పుడు మాత్రమే పర్వవేళ తరంగాలు ఏర్పడతాయి. అంటే హై టైడ్స్ వస్తాయి. హై టైడ్స్ అంటే అమావాస్య రోజు అలాగే పౌర్ణమి రోజు పెద్ద పెద్ద టైడ్స్ వస్తాయి సముద్రంలో అని అంటున్నారు. నెక్స్ట్ చాంద్రమాసములో మొదటి 3వ వారములలో ఫస్ట్ అండ్ థర్డ్ క్వార్టర్ సూర్యచంద్రులు ఒకదానికొకటి లంబంగా నుండుటచే. అంటే లంబంగా అంటే ఏంటి? రైట్ యాంగిల్స్. ఇలా ఉంటుంది. ఇక్కడనేమో సన్ ఉంది, ఇక్కడనేమో మూన్ ఉంది. అంటే ఇక్కడ మనకి 90 డిగ్రీస్లో ఉంటాయి. ఇప్పుడేమో ఇంతకుముందేమో ఇక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి? స్ట్రేట్గా ఉన్నాయి. బట్ ఇక్కడ మాత్రం 90 డిగ్రీ యాంగిల్లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మాత్రం అదే ఆపోజిట్ ఉన్నాయి కదా. అంటే ఇంతకుముందు ఏం జరిగింది? మనకి స్ట్రేట్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, చాలా స్ట్రేట్గా ఉన్నాయి. బట్ ఇక్కడ మాత్రం స్ట్రేట్గా కాకుండా ఇలా ఉంది, ఎల్ షేప్లో ఉంది ఇలా. ఓకే. సో 90 డిగ్రీ యాంగిల్లో ఉంది. సో డ్యూ టు దిస్ at the end of the first and third quarter of the month, the pull of the moon and the sun at right angles, ఈ రైట్ యాంగిల్స్లో ఉన్నాయి కాబట్టి, సన్ అండ్ మూన్ రైట్ యాంగిల్స్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ వీటి మధ్య గ్రావిటేషనల్ పుల్ అనేటటువంటిది వీక్గా ఉంటుంది. సో అప్పుడు వీక్గా ఉంటుంది కాబట్టి ఏ టైడ్స్ ఏర్పడతాయి? నీప్ టైడ్స్ ఏర్పడతాయి. NEAP, నీప్ టైడ్స్. అంటే ఇవి చిన్న అలలు. పర్వవేళ తరంగములు అంటే పెద్ద అలలు. హై టైడ్స్ అని చెప్పుకున్నాం కదా ఇంతకుముందే. ఓకే. హైట్ ఎక్కువ ఉంటుంది చెప్పుకున్నాం కదా, హై టైడ్స్. ఓకే. ఇది మాత్రం లో టైడ్స్ అనొచ్చు, లేదా వీటినే మనము నీప్ టైడ్ అని కూడా అనొచ్చు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే లైన్లో ఉన్నప్పుడు మనకి స్ప్రింగ్ టైడ్స్ లేదా వెరీ హైట్ టైడ్స్ వస్తాయి. మరి రైట్ యాంగిల్స్లో ఉన్నప్పుడు సన్ అండ్ మూన్ ఈ రెండు కూడా 90 డిగ్రీలో ఉన్నప్పుడు మాత్రం మనకి లో టైడ్స్ వస్తాయి. వీటిని నీప్ టైడ్స్ అంటారు. ఓకే. ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్దాం. సన్ ఫస్ట్ ఎలా ఉన్నాడు? ఓకే. ఫస్ట్ ఇక్కడ మూన్ అనుకుందాం. మూన్ ఫస్ట్, తర్వాత మూన్ ఇక్కడికి వెళ్ళాడు సెకండ్, మళ్ళీ ఇక్కడికి వెళ్ళాడు థర్డ్, మళ్ళీ ఇక్కడికి వెళ్ళాడు ఫోర్త్. ఇలా ప్లేసులు మారుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఓకే. ఎగ్జాంపుల్, మూన్ ఈ ప్లేస్లో ఉన్నాడు ఇప్పుడు మూన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్లేస్. ఈ ప్లేస్కి వెళ్ళడానికి మూన్కి 7.4 డేస్ పడుతుంది. 7.4 డేస్. తర్వాత ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వస్తారు కదా, భూమి చుట్టూ తిరుగుతుంది కదా. మూన్ ఈజ్ ఎ శాటిలైట్ ఆఫ్ ద ఎర్త్.
సో మూన్ భూమి చుట్టూ తిరగాల. ఇక్కడికి వచ్చేసరికి 14.7 డేస్ పడుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఎంత పడుతుంది? 21.8 డేస్ పడుతుంది. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత పడుతుంది? 29.5 డేస్ పడుతుంది. సో ఇలా సూర్యుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఇలా వెళ్తా 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 భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మరి సార్ ఈ టైడ్స్ వల్ల మాకేమన్నా లాభమా? ఈ టైడ్స్ వల్ల ఎవరికి లాభం చూద్దాం. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఫర్ దిస్ టైడ్స్? ద టైడ్స్ ఆర్ గ్రేట్ హెల్ప్ టు ఫిషింగ్, ట్రేడ్ అండ్ నావిగేషన్. అంటే చేపలు పట్టు వారికి, వ్యాపారం చేయవారికి, నౌకాయానముకు అంటే మనం ట్రేడ్ చేసుకోవడానికి, నావిగేషన్కి, ఫిషింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. టైడ్స్ ఎట్ సమ్ ప్లేసెస్ టేక్ అవే ద మడ్ బ్రాడ్ బై రివర్స్ అండ్ ప్రివెంట్ సిల్టింగ్. ఉదాహరణకి ఇది మహాసముద్రం అనుకుందాం, ఈ సముద్రం అనుకుందాం. నది ఇలా వచ్చేటప్పుడు ఈ ఒడ్డు మీద మట్టి కాస్త డిపాజిటరీ కనుక చేస్తే ఆ మట్టిని మొత్తం ఈ తరంగాలు ఈ వేవ్స్ అన్నీ కూడా మట్టిని, ఈ సిల్ట్ని అక్యుములేట్ చేయకుండా చేస్తాయి. సో టైడ్స్ ప్రివెంట్ సిల్టింగ్. అంటే నదులు తీసుకొచ్చినటువంటి మట్టి సముద్రము ఒడ్డు మీద మేట వేయకుండా తీసివేయడంలో ఈ పోటుపాటులు చాలా హెల్ప్ చేస్తాయి అని చెప్తున్నారు. సో ఈ లెసన్లో మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే స్ప్రింగ్ టైడ్స్. సో స్ప్రింగ్ టైడ్ అంటే స్ప్రింగ్ లాగా ఇలా పెద్దగా రావడం. నీప్ టైడ్స్ అంటే ఏంటి? చిన్నగా రావడం, ఇలా చిన్నగా రావడం. సో నీప్ టైడ్ అనేటటువంటివి మనకి చిన్న తరంగాలు అంటారు. ఇవి రైట్ యాంగిల్స్, మూన్ అండ్ సన్ రైట్ యాంగిల్లో ఉన్నప్పుడు ఏర్పడతాయి. అదే పెద్ద పెద్ద తరంగాలు ఎప్పుడు ఏర్పడతాయి? అమావాస్య లేదా పౌర్ణమికి మాత్రమే ఏర్పడతాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూసే ప్రయత్నం చేద్దాం. పోటుపాటులు అంటే ఏంటి? టైడ్స్ ఆర్ కాజ్డ్. టైడ్స్ ఏ విధంగా ఎందుకు కాజ్ అవుతాయి? డ్యూ టు ద గ్రావిటేషనల్ లేదా అట్రాక్షన్, గ్రావిటేషనల్ ఫోర్స్. నెక్స్ట్ తక్కువ ఎత్తుగల తరంగంలను ఏమంటారు? నీప్ టైడ్స్, లేదా తెలుగులో ఏమంటారు? లఘువేల తరంగాలు అంటారు. సో మిత్రులారా, మనకి 7th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో మనం 1 నుంచి 7 లెసన్స్ ఫినిష్ చేసాం. ఆ తర్వాత నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఇలా కొన్ని ఖండాలు ఉన్నాయి, అంటే కాంటినెంట్స్ ఉన్నాయి. లెట్ us ఫినిష్ కాంటినెంట్స్. సో ఐ హోప్ మీ అందరికీ చాలా చక్కగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే, క్లాసెస్ నచ్చితే నా సిన్సియర్ రిక్వెస్ట్, అపీల్, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వీలున్నప్పుడు, వీలైనంత తొందరలో మీకు నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో అంతవరకు సెలవు.